ఈ ఒక్క తప్పు వల్ల మొత్తం నా ఛానలే కూలిపోయింది. అదేంటిదో తెలుసా? ఈ వీడియో మీ వ్యూస్ కోసం కాదు. మీ ఛానల్ సేఫ్గా ఉండాలంటే జీవితంలో మీరు వినాల్సిన మొదటి కథ ఇదే. ఇది ఒక క్రియేటర్ కథ. తన కలల ఛానల్ ఎలా డీమోనిటైజన్ అయిందో చెప్పే కథ. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అబ్బాయిని, జాబ్ లేదు, ప్రెజర్ ఎక్కువగా ఉండిద్ది, కానీ ఏం తోచని స్థితి. అందుకని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఛానల్ క్రియేట్ చేసిన ఎలాగైనా సరే మనీ ఎర్న్ చేద్దామనే పట్టుదలతో మోనిటైజేషన్ కూడా అయిపోగొట్టాను. కానీ నేను చేసిన ఒక్క తప్పు వల్ల రీయూజ్డ్ కంటెంట్ అని పడి ఆ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. ఆ తప్పు మీరు చేయకూడదు అనేదే నా ఉద్దేశం. అందుకే ఈ వీడియో కూడా. వీడియోస్ కోసం అని నేను ఫోన్ ఈఎంఐలో కొన్నాను. ఐఫోన్ని లోన్లు కొట్టుకుంటూ ఉండేవాడిని ప్రతి నెల. నాకు యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్తో ఎంత కొంత కొంచెం సేఫ్ సైడ్లోనే ఉన్నాను. బట్ ఒక్కసారిగా నా కళ్ళన్నీ కూలిపోయినాయి. ఎందుకో తెలుసా? నేను చేసిన ఒక్క తప్పు, అదే రీయూజ్డ్ కంటెంట్. ఎప్పుడు కూడా మన వీడియోస్ని మనమే అప్లోడ్ చేయాలి, కానీ రీయూజ్డ్ కంటెంట్ తెచ్చి పక్కన వాళ్ళ వీడియోస్ తెచ్చి ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో అప్పుడే మన ఛానల్ అయితే మన దగ్గర నుంచి దూరం అయిపోయినట్టే. ఆ క్షణమే మనకు స్ట్రైక్ రావచ్చు, లేదా రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి ఒక మెయిల్ మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. సాఫ్ట్వేర్ జాబ్స్లో ఎలాగైతే డిసైడ్ చేస్తుందో ఒక మెయిల్, అలాగే యూట్యూబ్లో కూడా ఒక మెయిల్ మన జీవితాన్ని చేస్తుంది. అదే ఒక మెయిల్ ఆ జీవితాన్ని నాశనం చేసే మెయిల్. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి వీడియోలు చేసేటప్పుడు. ఎక్కడ కూడా ఒక చిన్న తప్పు జరిగినా కూడా మీరు వీడియోని మీ ఛానల్నే కోల్పోయినట్టు. ఇప్పుడు నా ఈఎంఐ నేను కట్టుకోలేను, నా ఫోన్ ఈఎంఐ కట్టలేను, నాకున్న లోన్స్ నేను కట్టుకోలేను. ఇప్పుడు ఎలా ఏం చేయాలి? జాబ్ లేదు. ఈ ప్రెజర్ తట్టుకోలేక నేను అల్లాడిపోతున్నాను. ఈ వీడియో కోసం ఒక వీడియో వైరల్ అయిపోయింది. ఆ వీడియోతోనే నా జీవితం మారింది, నా యూట్యూబ్ జీవితం కూడా మారింది. 1,00,000 మంది చూసిన వీడియో 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ టైం కూడా తెచ్చింది. అలాగే మోనిటైజేషన్ కూడా అయిపోయింది. కానీ ఆ వీడియో తర్వాత అందరూ ఆడియన్స్, బ్రో ఎప్పుడు వీడియో పెడతావు బ్రో, నెక్స్ట్ వీడియో కోసం చాలా వెయిట్ చేస్తున్నాం బ్రో ఈగర్లీ అని చెప్పి చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. ఒకసారి చెక్ చేసుకున్న ఛానల్లో కూడా. నేనేం అబద్ధం చెప్పట్లేదు. కానీ నేను చేసిన తప్పు రీయూజ్డ్ కంటెంట్ ప్లస్ కాపీరైట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ నేను పక్కన వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకొచ్చి అప్లోడ్ చేసినందువల్ల నా ఛానల్ అయితే రీయూజ్డ్ కంటెంట్ ద్వారా డిమోనిటైజేషన్ అయితే అయ్యింది. ఛానల్ పోయే స్థితిలో కూడా ఉంది. ఇప్పుడు ఛానల్ పోయిద్దో లేదో నేను యూట్యూబ్ని అయితే అడిగాను. ఇంకా నాకు ఎటువంటి రిప్లై అయితే రాలేదు. చూద్దాం మరి ఏమైద్దో. కానీ మీరైతే ఈ మిస్టేక్స్ అయితే చేయకండి ప్లీజ్, దయచేసి. అండ్ అలాగే ఇంకో విషయం చెప్తున్నాను. ఆ తర్వాత ఆడియన్స్ నన్ను అడిగిన కొన్ని మాటలు, ఎందుకు బ్రో నువ్వు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తావు కదా, ఇప్పుడు ఎందుకని వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అంటే నా దగ్గర సమాధానం లేదు. అందుకని ఆ సమాధానం కోసం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసి మీరు అందరూ ఆదరిస్తారని, మళ్ళీ నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీలో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది యూట్యూబ్. అదా మీరు కానీ యూట్యూబ్కి రుణపడాల్సిన సమయం ఇదే అనుకుంటే నా వీడియోని అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న నా గ్రోత్ అంతా పడిపోయింది. నా ఫోన్ ఈఎంఐ నేను కట్టుకోలేకపోతున్నాను. నా కెరీర్ ఎండ్ అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. నా కెరీర్ ఎండ్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని షేర్ చేస్తే, లైక్ చేయండి. అండ్ అలాగే అందరికి పంపిస్తే నాకెంతో కొంత మేలైనా జరిగిద్ది. ఎందుకంటే నేను మళ్ళీ లోన్లు, ఈఎంఐలు ఇవన్నీ తీర్చుకోవాలంటే నాకు మళ్ళీ యూట్యూబ్ నుంచే మనీ రావాలి. ఎందుకంటే జాబ్ లేదు. జాబ్ అన్నా ఉంటే ఏదో ఒకటి చేసుకొని ఈఎంఐ, ఫోన్ ఈఎంఐ ఇవన్నీ కట్టుకోవచ్చు, లోన్స్ తీసుకోవచ్చు, తీర్చేయచ్చు అమౌంట్తో. బట్ నా పరిస్థితి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు ప్లీజ్ లైక్, వీటికన్నా కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు. అప్పుడు మళ్ళీ ఈ వీడియో ద్వారా నేను కొంత వాచ్ టైం అనేది పొందగలుగుతాను. అప్పుడు పొందినప్పుడు మళ్ళీ నేను రీమోనిటైజేషన్ అప్లై చేసినప్పుడు నాకు మోనిటైజేషన్ అయ్యిద్ది. సెకండ్ టైం రిజెక్ట్ అవ్వకుండా ఉండిద్ది. అప్పుడే నేను మంచిగా ఇంకా చేసుకోవచ్చు. ప్లీజ్ మీరు అందరూ దయచేసి ఈ వీడియోని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. అందరూ అలాగే షేర్ కూడా చేయండి. షేర్ చేసి అందరికి పంపించండి గాయస్. మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటే మటుకి నేను చెప్పిన జాగ్రత్తలు అయితే కంపల్సరీ పాటిస్తూ ఉండండి. అవి పాటిస్తేనే మీకు మీ యూట్యూబ్ ఛానల్ సేఫ్ జోన్లో ఉండిద్ది అనమాట. సో ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ కోసం మీరు చాలా కష్టపడండి. ఏదో ఆషామాషిగా 2-3 వీడియోలు చేసేసి నేను ట్రెండ్ అవుతున్నాను అది ఇది అనుకుంటే మీరు మీ జీవితంలో చూడకూడదు అనుకుంది చూసేస్తారు, వినకూడదు అనుకుంది వినేస్తారు, చూడకుండా చూసేస్తారంటే మీ ఓన్ డౌన్ఫాల్ని మీరు చూసుకుంటారు. వినకూడదు వినేస్తారంటే
మీరు పడిపోయే స్థితి మీకే వినపడుద్ది. ఎందుకంటే వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా, ఇంకొకరి ద్వారా, ఎవరి ద్వారా అయినా సరే మీకు వినపడుద్ది. కాబట్టి మీరు కసితో పరిగెత్తండి. కసే మూల్యం, కసే ఇజ్జత్, కసి. ఆ కసి లేకపోతే మీరు పరిగెత్తలేరు, మీ జీవితంలో ఏది సాధించలేరు. నాకున్న బాధ నాకు ఇప్పుడు కోపంలో కూడా చెప్పలేకపోతున్నాను గాయస్. బాయ్.